ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం, కవిత కొత్త పార్టీతో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి మనం. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ నెలకొనబోతుందన్నమాట. తాజాగా ప్రారంభమైన కవిత పార్టీ పైన బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా పార్టీ పేరు తమ పార్టీకి పోలి ఉన్నాయని చెప్పేసి పేర్కొంటూ ఎన్నికల సంఘం ఈసీ వద్ద ఫిర్యాదు అయితే చేయాలని చెప్పేసి నిర్ణయించినట్లు సమాచారం. బీఆర్ఎస్ వర్గాల ప్రకారం కవిత పార్టీ ఉపయోగిస్తున్న పేరును ఓటర్లో గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇక ఏదైతే చదువు తక్కువగా ఉన్న ఓటర్లు ఈ పోలికల వల్ల తప్పుగా ఓట్లు వేయవచ్చని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే కారణంగా ఈసీ జోక్యం అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆ పార్టీ పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి ఈసీ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుందన్నమాట. కవిత తన పార్టీని తెలంగాణ రాష్ట్ర సేనగా పేర్కొనడంపై అభ్యంతరాలు తెలుపుతున్నట్లు సమాచారం. చివరి పదం సమితికి బదులు సేన అని మార్చి పెట్టినా అది టీఆర్ఎస్ను పోలి ఉండడంతో ఈసీ దృష్టికి తీసుకెళ్లి అడ్డుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు తెలిసిందనమాట. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పటికీ టీఆర్ఎస్ని ఇంకా 6 ఏళ్ళు లాక్ పీరియడ్ అయితే ఉందన్నమాట. దాంతో గడువు పూర్తి కాకుండానే టీఆర్ఎస్ను పోలిన పేరును పెట్టడం నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపిందనమాట. తెలంగాణ రాష్ట్ర సేనకు ఈసీ ఆమోదం ఉన్నదో లేదో ఆరా తీస్తున్నట్లు కూడా తెలిపిందనమాట. సో ఇక ఆ తర్వాతనే ఈసీకి అభ్యంతరాలు చెప్తామని కూడా పార్టీ వర్గాలు అయితే తెలిపాయన్నమాట. సో మొత్తం మీద రేపు పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా ఇప్పటికే కాళేశ్వరం సంబంధించి హైకోర్టు తీర్పు, అదేవిధంగా దీనిపైన రేపు సమాలోచన చేసి ముఖ్యంగా నిర్ణయం తీసుకుంటామనే విధంగా ఏ విధంగా మాట్లాడబోతున్నారు ఏంటి అనేది కేసీఆర్ సైతం. దాని తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తారా, ఏ విధంగా ఉండబోతుందనే రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.